ఎందరో మహానుభావులు, అందరికీ అభివందనములు. కళలను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్. తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. 3 రాష్ట్రాల్లోనూ మన తెలుగు పద్య నాటకాన్ని నమ్ముకొని జీవనం సాగిస్తున్నటువంటి ఎంతోమంది కళాకారుల్ని మన తేనె తెలుగు ఛానల్ ద్వారా పరిచయం చేసి వారి యొక్క సంగీతాన్ని, వారి యొక్క గాత్రాన్ని, వారి యొక్క అనుభవాల్ని ప్రపంచానికి చూపించాలనేటువంటి ప్రయత్నంతో ఈరోజు మనం పత్తికొండ ప్రాంతానికి వచ్చాం. మరి అడిగిన వెంటనే మట్టిలో మాణిక్యాల లాంటి కళాకారులు ఎవరైనా ఉన్నారా మీ ప్రాంతంలో సార్ అని చెప్పి లక్ష్మీనారాయణ సార్ గారిని, అదేవిధంగా మంచి శివమంగళ పాత్రలో చాలా మధురంగా పాడి జనాల్ని మెప్పించేటటువంటి మంచి కళాకారుడు సి రవి గారు, వారిని కూడా కోరగా వెంటనే వారిద్దరి సారథ్యంలో ఈరోజు మట్టిలో మాణిక్యాల లాంటి అస్సలు సిస్సలైనటువంటి కళాకారుల్ని, ముఖ్యంగా కళాకారిణిని మన ముందుకు తీసుకొచ్చారు. వారి ఆధ్వర్యంలో మరి మంచి సీనియర్ నటీమణుల్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాం. మరి వారి గురించి ఎన్నో పాటలు, పద్యాలు, వారి యొక్క జీవన అనుభవాల్ని మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాం. అంతకంటే ముందు మీరందరూ కూడా మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిస్తాం. మా నమస్తే. నమస్తే. మీ పేరు చెప్పండి. సరస్వతి. సరస్వతి. యా ఊరు మీది? చిన్న హుల్తి. చిన్న హుల్తి. హుల్తి. ఓకే ఓకే. అంటే పత్తికొండ మండలమా? పత్తికొండ మండలం. మీరు రంగస్థలంలో ఏ పాత్రలు వేసేవాళ్ళు? నేను 7 సంవత్సరాల పాపే నేను యాక్టర్ అయినా. అవునా? ఓకే ఓకే. మరి మీ అమ్మ మీ నాన్న పేరు? మా నాన్న పేరు హనుమంతప్ప. హనుమంతప్ప. మా అమ్మ పేరు గౌరమ్మ. గౌరమ్మ. ఓకే. మరి ఈ కళాభిషేకం అనేటువంటి కార్యక్రమంలో మీలాంటి ఎంతో మంది కళాకారులను చూపించాలనేటువంటి ప్రయత్నంతో మీ ముందుకు రావడం జరిగింది. మీరు మా ప్రేక్షకుల్ని మంచి మంచి పాటలతోనూ పద్యాలతోనూ మీ జీవిత అనుభవాలు చెప్తూ మమ్మల్ని అలరింపజేయాల. చేస్తారా? ఓకే. మరి ఈ కార్యక్రమాన్ని ఒక ప్రార్థనతో మొదలు పెడతాం. శీతల సరోవరా అనంత నీరవది శీలోన
నిరక్షణ నీ కొరగే రాజా వెంగళ చాలా సంతోషం అమ్మా. మరి మీరు 7వ సంవత్సరంలోనే కళాకారిణిగా వేషం వేసుకున్నారంటారు. అవును సార్. ఎట్లా ఇది మీకు వంశపారంపర్యంగా వచ్చిందా లేకపోతే వంశపారికంగా మా అమ్మ నాన్న కూడా యాక్టర్లే. వాళ్ళు ఏమేమి అంటే అప్పట్లో నాటకాలు? ఏ నాటకాలు అవి? బయలు నాటకాలు, కన్నడ. కన్నడ ఒక 2 డ్రామాలు, కాంచనమాల, అది యాదవ్, బాలనాగమ్మ, ఈ 2 నాటకాలు ఆడేటోళ్ళు. అంతా ఊకి ఇట్లా బట్ట కట్టుకునేది, ఇట్లా పౌడర్ అంటించుకునేది, ఆడి. మైకులు ఉండేటివి అప్పుడు? మైకులు లేవు సార్, మైకుల్లా ఏమిలే. అది ఏంది ఆమ్దెం నూనె డ్యూటీలో వేసేది, పుల్ల అంటించేది. ఆ దీపాల్లోనే అదే ఆ దీపాలు అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెడతారు. మధ్యాహ్నం స్టేజ్, ఆ స్టేజ్ మీద నిలబడి పాడేది. అంటే చమురు దీపాంతులతోనే మీరు నాటకాలు ఆడేవాళ్ళు? మా నాన్న, మా తాతలు వారు, మా తాతోళ్ళు, మా ముత్తాతలు, మా నాయన. మీరే ఫస్ట్ పాత్ర ఏది మీరు వేసినటువంటి? ఫస్ట్ పాత్ర నేను ఆడింది శాంతమతి. శాంతిమతి. రామాంజనేయుల యుద్ధంలోనే శాంతమతి.
ఏ పాత్రలు ఆడతారు మీరు? అన్ని పాత్రలు ఆడతాను. అన్ని అన్ని. పడక సీన్లోనే కృష్ణుడు వేస్తా, అర్జునుడు వేస్తా, గయోపాఖ్యానంలోనే ఆడాలని మా పెద్దోళ్ళ కాడ ఆడియల్ల పాపని అంటని చెప్పి అన్నగారులు, ఇద్దరు అన్నగారులు మంచి హార్మోనిస్టులు, గోపి పాండు. గోపి పాండు గారు వనజమ్మ హార్మోనిస్టు, మా అన్న గోపి. ఓకే ఓకే, చెప్పినారా ఇంటర్వ్యూలో? వాళ్ళకి ఉన్నింటే ఆ పాత్ర కూడా ఆడేదాన్ని. గయోపాఖ్యానం కృష్ణుడు ఏదో చిన్నగా ఇంత రాముడు ఆడతా, పడకసిన అర్జునుడు కృష్ణుడు. ఈ హరిశ్చంద్ర పాత్రలో లేదు, లేవు. నేను ఆ పాత్ర కూడా ఆడలేదు. ఓకే, చాలా సంతోషం. మరి మీరు శాంతిమతి పాత్రధారిగా ఒక మంచి పద్యం పాడమంటే ఏం పాడతారు? పాడతాను సార్, ఏదో పాడండి. పాడతాను. రామనామసుధ మధురా మధురా పవనాచర సేవ జీవమతంతు సంతతమున మనసారా చింతజేయునట్టి సంతతమున మనసారా చింతజేయునట్టి మరులకిల హాని కలాడే ఇంత రాగం అప్పట్లో లేదు. పద్యము వరకే అంతే. ఇప్పుడు రాగలుగుతా. ఎన్ని నాటకాలు అన్నారు మీరు? కనీసం ఒక బాగానే ఆడింటాను, 200 దాకా ఆడింటాను. 200 దాకా ఆడింటాను. ఇప్పుడు 10 సంవత్సరాల దగ్గర అవుతుంది, నాకు కాళ్ళు లేవు. ఎందుకు అట్లా? కింద పడి ఒక కాలు రాట్లేసుకున్నాను. ఇది పుట్టుకతోనే కాలు అన్నది, ఈ పుట్టుకతోనే. 2 అన్నోళ్ళకి నాకు అమ్మ పోసి ఈ కాలు పోవడం. మా నాయనకి 6 మంది కొడుకులు, 6 మంది మేము బిడ్డలు. 6 మంది. ఈ 12 మందిలోనే మేము 4గురమే యాక్టర్లు అయిండేది, హార్మోనిస్టులు అయిండేది. మీరు ఎవరెవరు యాక్టర్లు? అనుషియ, నేను, గోపెన్న, పాండు గారు. వాళ్ళిద్దరు హార్మోనిస్టులు, మీరు యాక్టర్లు. మరి మీ నాటకాలు ఆడాలంటే ఇంతకు ముందు మీ కుటుంబం వాళ్ళ సహకారం బాగానే ఉండేదా? ఆడవాళ్ళని ఎందుకు ఆడిస్తామో అది అనేది అట్లా మా వరకే ఇంకా అయిపోయా, ఇంకా ఎవరెవరికి లేదు. ఒక ఆయమ్మకి వచ్చిండే, ఆయమ్మ దుర్మరణం పాలమైపోయింది. అయ్యో, ఎవరు? కళవతి అని నా కూతురు. ఇంకా ఆయమ్మకు చూసి నా కొడుకులు గాని నా బిడ్డలు గాని ఏ వద్దు తల్లి, వద్దు. మరి ఇప్పుడు ఒక మంచి పాటను పాడండి. పాట పాడను సార్ నేను.
ఇంకా ఇంకా రెండుసేపట్లో నా పద్యమన్న పాడతాను. పాడతారా? వెంకట నర్సు దగ్గర ఒక 8 రోజులు ఉండాలి. వారి దగ్గర ఆడినారా మీరు? ఆడినా. ఎవరెవరి దగ్గర? వెంకట నర్సు, వెల్దుర్తి వెంకట నర్సు నాయుడు గారు అంటే ఆయన పక్కలో నేను ఆడలే, ఆయన దగ్గర ఉందాం యాదో ఒక 2 పద్యాలు నేర్చుకుందామని శిష్యరికం చేసిన. ఆయన పద్యాలు ఆయన సంగీతం కొంచెం నేర్చుకున్నాలా బాగుంటుంది అని చేసిన. మరి వెల్దుర్తి వెంకట నరసు నాయుడు మన రాయలసీమ రత్నం గారు అయినటువంటి వెల్దుర్తి వెంకట నరసు నాయుడు గారి దగ్గర ఉన్నారన్నారు కదా, మరి అక్కడ నేర్చుకున్నటువంటి ఒక పద్యం పాడండి. పాడతాం సార్. కానడు తలచిన మేలు తలచిన మేలు అలబమ్ములయడు మంగను ఎనగా భోజనమునందు విషము కొంపలకు జిప్పు పెట్టి పలువాముల కద్దము చేసి జూదములు సకలములారువని కారణలో శ్రీమమ్ముగానకు చూడండి, ఆయన పెద్ద ఆయన పాడినటువంటి బాణి ఇట్లాంటి వాళ్ళ దగ్గర బయటకు వస్తుంది. చాలా సంతోషం అమ్మా. మరి మీరు ఎక్కడైనా పోటీ నాటకాలకి ఏమైనా వెళ్ళినారా? లేదు సార్, ఒకటే నాటకాలు లేవు అప్పట్లోనే. ఏముంటాయి ఏం లేదు కానీ మేము మా ఊర్లో చిన్నలో ఉన్నప్పుడు కర్నూలులో 3 యాక్టర్లు, అనంతపురంలో 3 యాక్టర్లు, చిన్నగుల్తిలో 2 యాక్టర్లు అంతే. ఎప్పుడు 40 ఏళ్ల కిందట. రజనీబాయ్, శశికళ, ఇంద్రమ్మ కర్నూలు. ఇక్కడ అనంతపురము రాధారాణి, సమంతకమణి, సరోజమ్మ, వాళ్ళ 3, మేమిద్దరు. అప్పుడు మా కిరాయి 70 రూపాయలు. 70 వాళ్ళకి 150, 200 వాళ్ళకి అనంతపురంలో. అనంతపురం నుంచి వస్తారంటే వాళ్ళకి బాగా కిరాయి ఎక్కవు కదా, మాది పల్లెటూరు. అది చాలా సంతోషం. మరి నీకు పిల్లలు? నాకు 2 కొడుకులు, 2 బిడ్డలు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక ఆయమ చనిపోయా, ఒక ఆయమ హైదరాబాద్ లో వ్యాపారం చేస్తాది, బిడ్డల్లుడు. కొడుకు బేల్దారు పెద్ద ఆయన, సన్న ఆయన ఆటో డ్రైవరు. ఆయన షుగర్ వచ్చి బండి అమ్ముకునే. అంటే ఇప్పుడు ఎవరు కళారంగంలో లేరు? లేరు. నైనా ఏదో పిల్లలకి ఏదో అంటానంటే వద్దమ్మా, నీ సంగీతమే వద్దు, నీ ఇదే వద్దు, ఏదో మా కనిన దానికి ముద్దన్నం పెడతాం తిను అంటాను. అంతవరకే గాని ఇంకా ఒక ఆయమ్మ చదువుకుంటారు, 2 ఆడపిల్లలు చదువుకుంటారు, 2 మగ పిల్లలు కాలేజీకి పోతారు. మరి నీకు గవర్నమెంట్ నుంచి ఏమైనా పెన్షన్ వస్తుందా? ఏం పెన్షన్? 6000 వస్తే 6000లోన షుగర్ ఉంది. అంతట్లో కాలు ఇరిగిండది. షుగరు కొంచెం తగ్గిందంటే నడుస్తా, షుగర్ ఎక్కువైందంటే నడసలేదు. రాట్లు ఇంకా ఉన్నాయి సార్, రాట్లు ఇంకా ఉన్నాయి. ఏం చేయాల? గవర్నమెంట్ సహకారమే గాని, ఏదో మహానుభావులు మా పత్తికొండ కళాకారులు గాని, యమునూరు కళాకారులు గాని, కర్నూలు కళాకారులు గాని, మేమంటే అభిమానం వాళ్ళకి. అంతట్లోన మా లక్ష్మీనారాయణ స్వామి కూడా ఎంత ఏదైనా గాని మాకు ముందుకు పెడతాడు. ఇట్లా పని అట్లా ఇట్లా జరుగుతుందమ్మా. ఆయన భార్య పిల్లలు చల్లగుండ, మా కళాకారులు కూడా చల్లగుండాలని. నిజంగా ఎన్నోసార్లు ఇట్లాంటి పేద కళాకారులకి ఆయన సహాయం చేసినారని నాకు తెలుసు. మన ట్రస్ట్ కూడా, తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ కూడా ఎన్నోసార్లు ఆయనకు తోచినటువంటి ఆర్థిక సహాయం అందించినారు మహానుభావులు. వారికి మన తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కథాభివందనాలు. మరి ఇంకా ఏమైనా చెప్పదలుచుకున్నారా మన ప్రేక్షకులకి? ఏం చెప్పేది అనేది ఏముంది? కళలు పరిస్థితులు ఎట్లున్నాయి, దాని గురించి ఎట్లా ఏమైనా కాపాడుకోవాలా అనే దాని గురించి మీకు తోచిన ఆలోచన? అదే సార్, ప్రజలకి
కొంత మాకు సహాయం కావాలా. 6,000 పింఛని ఏమిటికే పనికిరాదు. 6,000 పెన్షన్ ఏమిటికి పనికిరాదు. ఏదో కళలు ఎట్లా బతకాలి అంతేనా? కళలు మీ అట్లాంటి వాళ్ళతో అంతరించి పోంటారా? ముందుకు పోవాలంటారా? ఇటుకే అంతేనా? ఇటుకే అంతే మా ఊరికే. మరి జనాలకి కావాల్సినటువంటి ఫంక్షన్లు ప్రోగ్రాములు ఎట్లా వెళ్ళలేదు. ఎన్ని రోజుల నుంచి ఎక్కడన్నా మా పత్తికొండ కళాకారులు ఏడన్నా డ్రామా ఆడితే ఆటో తీసుకొని పోతుంటే మేము ఇద్దరు అక్క చెల్లెళ్ళు చూసేకి అంతే. ఏదో వాళ్ళకి అభిమానం పడి ప్రేమ పడి రాండి 2 పద్యాలు పాడదారంటే ఆమె ఒకటి నేను ఒకటి పాడేది వాళ్ళం. ఇంకా వీళ్ళు కాదని ఇంకా పక్కన ప్రజలు చూసేవాళ్ళు మాకు యాదో ఎంతో ఎంతో సహాయం చేసేవాళ్ళు అంతే. ఇప్పుడు ఈ కళారంగం బ్రతకాలంటారా వదిలిపెట్టేద్దామంటారా? బ్రతకనీయల్లా. అది నేను బ్రతకనీయల్లా బ్రతకల్లా. ఏం చేస్తే బ్రతుకుందంటే 10 మంది కమిటీ కావాలా బాగా. ఒకటి ఇది కావాలా, అంత ఒక ఐకమెత్తంగా ఉండాలా. మా ఇంట్లో వాళ్ళం వచ్చినా గానీ ఏదో రామ్మ వచ్చి కూర్చొని ఒక పద్యం పాడిపోమంటాను అనల్లా. మా నాయన అంటుండే డబ్బు బలమన్నా ఉండాలా ఖండ బలమన్నా ఉండాలా నాయన. రెండిటికి తప్పైపోయింది. సరే సరే. మరి చూసినటువంటి ప్రేక్షకులు మీ యొక్క సహాయం చేయాలి సార్. మీ యొక్క బాధను అర్థం చేసుకొని అవసరమైనటువంటి సమయంలో వారికి చేయూతను ఇవ్వాలని కోరుకుంటూ మరి మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక ప్రశంస పత్రం మీకు. మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మనము 85వ కళాభిషేకం సార్ మీది. 85వ కళాభిషేకంలో సార్ గారి ఇంటర్వ్యూ కూడా మనం చూపించడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంతో మందిని తన ఇంటికి రప్పించుకొని భోజనాలు ఏర్పాటు చేసి ఉచితంగా కళాసేవ చేస్తున్నటువంటి నాకు తెలిసి ఎంతో మంది కళాసేవకులు ఉన్నారు. అట్లాంటి వాళ్ళలో ఈ పత్తికొండ ఏరియాలో నాకు తెలిసి ఏమనిపిస్తుంది అంటే మనసులో ఉన్న మాట, మరి మిగతా వాళ్ళ అభిప్రాయం ఏమో తెలియదు కానీ ఒక కళా పోషకుడు శ్రీకృష్ణ దేవరాయలేమో అనిపిస్తుంది. అట్లాంటి కళాకారుల చేత వారికి ఒక చిన్న ప్రశంసా పత్రం. మరి మీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీ యొక్క అనుభవాలు చూసిన తర్వాత కళాకారులు కష్టాల్లో ఉన్నారు, అందులోనూ ఆరోగ్యం బాగలేనటువంటి కళాకారులు అనేటువంటి ఆలోచనతో ఉడతా భక్తిగా నాకు తోచినటువంటిది మీకు. అట్లనే మీకమ్మా నేను అమ్మ అంటున్నానంటే అమ్మతో సమానమని, అంతేగాని మిమ్మల్ని కించపరిచినట్లు కాదు. ఓకేనా? బాగుండాలి మీరు. రండి, మీరే ఇస్తారండి. రండి సార్ మీరే. మరి పేరు శ్రీరాములు సార్, వెలంకూరు శ్రీరాములు సారు మన చాలా మంచి అభిమాని, శ్రేయోభిలాషి, నన్ను ఆశీర్వదిస్తుంటాడు ఎప్పుడు. వారు కూడా ఈ సందర్భంలో కళాకారులకి వారికి తోచిన సహాయం. అట్లా రాకూడదు. చేయండి, పట్టుకోండి. వారికి మా కళాభివందనం. సరే. నమస్తే సార్, నా పేరు నారాయణ. ఇంతకుముందు ఇది కరోనా టైంలో కూడా కళాకారులకి దాదాపు 38 మందికి 1000 రూపాయలు చొప్పున ఇస్తూ ప్లస్ వాళ్ళకి 500 రూపాయలు సరుకులు కూడా వేయించడం జరిగింది. భోజనాలు కూడా పెట్టాను సార్. మంచి సార్, మీలాంటి వాళ్ళు ఉంటే ఇట్లాంటి కళాకారులు బాగుంటారు. అక్కగారితో నేను పడక సీను దుర్యోధనుడుగా చేశాను నేను. తీసుకో, మంచి కార్యక్రమం. సంతోషం. పెద్ద మరి ఏ గారు మమ్మల్ని మా పరిస్థితుల్ని అర్థం చేసుకొని 500 రూపాయలు నాకు బహుమానం ఇచ్చినారు కాబట్టి వారికి నా కళాభివందనాలు. నాకు కూడా ఒకదానివే చెల్లెనికి 1000 రూపాయలు ఇచ్చినాడు. ఆయన భార్య చల్లగా అలసి వచ్చేసి ఫస్ట్ బాలనాగం నాటకంలో నా ఫస్ట్ హీరోయిన్ నెక్స్ట్ సరస్వతి. కార్యదర్శి లోనే
వాళ్ళిద్దరు మాకు ఆన్యత నాతో పాటు. ఫస్ట్ హీరోయిన్ సంతోషం. సీనియర్ కళాకారిని. మేము కూడా దండిగా నాటకాలు వేసాము. ఎక్కువ ప్రేమ వాళ్ళంటే తీసుకోండి. అదేవిధంగా సరస్వతి గారు కూడా నాతో నచ్చింది. సంతోషం సార్. ఫస్ట్ హీరోయిన్ హీరో ఫస్ట్ హీరో శివప్రసాద్ సార్ గారికి మా ఫస్ట్ హీరోయిన్ అని అది పద్యం చెప్తే వాళ్ళు ఉనికేవి మాకు. పేరు చెప్పండి. పేరు చెప్పండి. ఈశ్వరయ్య గారు. మా కళాభివందనాలు. అట్లనే శ్రీకృష్ణదేవరాయలు, పత్తికొండ శ్రీకృష్ణదేవరాయలు గారు, లక్ష్మీనారాయణ స్వామి గారు, వారికి తోచిన సహాయం. కళాకారులు వీళ్ళు మంచి కళాకారులు. వీరికి ఎప్పుడు కళాకారులందరూ కూడా ఈ పత్తికొండ మండలంలో కళాకారులందరూ చేయితే ఎప్పటికీ ఉంటుంది. మేము వీళ్ళిద్దరిని మేము ఒక ఆడపిల్లలుగా భావిస్తున్నాము. పత్తికొండ కళాకారులంతా వీళ్ళకి తలాకు 1000 రూపాయలు ఇస్తున్నాము. ఏ అన్నదమ్ముడు, ఏ కళాకారులు, ఏ చుట్టూ పక్కమ అన్నోళ్ళు తమ్మునోళ్ళు ఎవరు బంధువు మిత్రులు స్నేహితులు ఎవరు మాకే సహాయం చేయలేదు. ఈ కళాభిషేకంలో మమ్మల్ని పిల్లంపించి ఇంటర్వ్యూ చేపించి మళ్ళీ తనకు తోచిన కాటికి 1000 రూపాయలు మాకు సహకరించడానికి ఆయన భార్య పిల్లలు ఆయన చల్లగుండాలని మా కళాభివందనాలు తెలుస్తున్నారు. థ్యాంక్ యూ సార్. మీ అందరూ కూడా స్పందించినందుకు. మరి కళారంగం బ్రతకాలంటే ప్రతి ఒక్కరూ ఈ రకంగా సీనియర్ కళాకారులను గౌరవించుకోవాలా. వారి పరిస్థితుల్ని దృష్ట్యా మన చేతనైనంత, నేను కూడా ఒక చిరుద్యోగినే, కాకపోతే కళాకారులు అంటే నాకు చాలా ప్రేమ. ఆదివారం వచ్చిందంటే కళాకారులు ఎక్కడున్నారు, ఎవరి దగ్గర వెళ్దామనే ఆలోచన తప్ప ఫ్యామిలీతో ఉందామనేటువంటి ఆలోచన నేను చేయలేకపోతున్నాను. మరి పండగ అనుకోకుండా వాళ్ళందరూ కూడా మా భార్య బిడ్డలు ఆకుపూజ కట్టించడానికి పోయినారు. కానీ నేను ఈ రోజు ఇక్కడ కళాకారుల దగ్గర ఉన్నా. మరి మీలాంటి వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. చూశారు కదా, మరి ఏమీ తెలియనటువంటి అమాయక కళాకారులు, ఏ విషయం అడిగినా అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి కళాకారులు కళారంగాన్ని నమ్ముకొని ఇప్పుడు ఎవరు సహాయం చేస్తారనేటువంటి ఆలోచనతో ఎదురు చూస్తున్నటువంటి వీళ్ళని, మన మంచి మనసు ఉన్నటువంటి కళాకారులు ఎవరైనా కానీ స్పందించి ఇలాంటి వారికి సహాయం చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. కొంచెం ఇక్కడ చూడండి సార్, మీరు ఇక్కడ రండి సార్. మీరు కానీ చూడండి ఇక్కడ సార్. అమ్మాయి వచ్చి ముందుగా అమ్మాయి పాస్ చేసి అక్కడ పెట్టుకుంటే వాళ్ళు ఒప్పుకుంటున్నారంట 3 గంటల కంటే ఉన్నాడంటే ఇదేదన్నా ప్రసాదం అది లేదు, నేను నీ మీద చెప్పాలని మీకు స్థుతి కోసం చెప్పడం లేదు కానీ మీరు చాలా ఉండటం వల్లనే నేను దాదా భోజనం ఏమనుకుంటే మా దేవాలయం దగ్గర అభయం చేస్తాం. కూడా
అది ఇక్కడనే మన కళావతల్లి దర్శనంలో తిరిగిన పోతే ఈ కళ అనేది లేదు, పాటలు పాడేవాళ్ళు లేరు. ప్రతి ఒక్క గ్రామాలు వాళ్ళిద్దరు ఛార్జీలు పెట్టుకొని సొంతం వచ్చి కూర్చుంటారు. స్టేజ్ మీద ఖచ్చితంగా ఒక పాట పద్యం పాడిస్తారు. ఇద్దరు బాగా వస్తారు, బాగా కొట్లాడతారు. కొట్లాడేది కాదు మన అట్లా వాళ్ళు వెళ్ళేదానికి వాళ్ళు కొట్లాడేది మనము మన కోసం. ఏంది ఏం కోసమో అల్లుడు అని ఇద్దరు ప్రేమతో ఇందిరమ్మ రిక్రియేషన్ క్లబ్ కి నా నాటకానికి రాస్తా. చాలా మంది తప్పు తినటోళ్ళు గనియానా నిలబడు లయ పద్ధతంగా పాడేవాళ్ళు ఇట్లా ఇప్పుడు తగలేదనుకుంటున్నాను. ఇది మన తాలూకులో, మా పచ్చికొండ తాలూకులో వాళ్ళలో ఏమన్నా మా భాషలో కానీ ఏమన్నా తగ్గింపుందా సార్? ఆయమ్మ కూడా అట్లే పాడుతుంది. గొంతులు ఒక్కరికొక్కరు నువ్వు ఎప్పుడు తలపు చేసేది అన్న కొంచెం కలుపు ఆంచి అనుకో తాళానికి మార్చుకోండి నిలబెట్టుకుంటారు. అట్లా వాళ్ళు అనుకుంటారు వాళ్ళ దగ్గర ఏం చేస్తారు. ఎంత సైన్యం పెట్టినారు సార్ మీరు? ప్రతిరోజు అన్నపూర్ణాదేవి అమ్మాయ శ్రీరామనవమికి భోజనాలు కూడా తట్టుకుని ఈ రోజు పుణ్యమో మహాపుణ్యమో. సార్ కొంచెం కానీ గొప్పనే పండగ రోజు రాముని పాత్ర సారే అన్నదానం చాలా కష్టాల్లో ఉన్నటువంటి